కొత్త బైబిల్ పట్టుకోబోతున్నాయి. ఆ బైబిల్ ఏముంటుంది? ఈరోజు ఉన్నటువంటి తెలివితేటలతోటి ఈరోజు ఉన్నటువంటి మనుషులు వాళ్ళ జ్ఞానంతో రాయబోతున్నారు, వారి జ్ఞానాన్ని ఉపయోగించబోతున్నారు. ఈ గ్రంథము వందల సంవత్సరాలు మనం చదువుతున్నటువంటి పరిశుద్ధ గ్రంథం. వందల సంవత్సరాలు ఆయా దేశాల్లో ఆయా ప్రవక్తలు దేవుని ఆత్మ వశులై దేవుని దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకొని మనకు అందించారు. అయితే ఇది ప్రవక్తల గ్రంథాలు, ఇవి ప్రవచనాత్మకమైన గ్రంథాలు. వందల సంవత్సరాలుగా ఇందులో రాయబడిన ప్రతి మాట నిరూపించబడుతున్నటువంటి గ్రంథాలు. ఈ గ్రంథాన్ని అట్ట తీసివేశారంట. నిన్న నాకు మెసేజ్ వచ్చింది, ఇప్పుడున్న బైబిల్ పూర్తిగా నిషేధించబడి దీని స్థానంలో పోపు గారు కొత్త బైబిల్ రాపిస్తున్నాడట, కొత్త గ్రంథాన్ని ఇస్తున్నాడట. బైబిలే సంఘానికి సరిగా పోకపోతేనే, దేవుని భయం కొంచెం కూడా లేకపోతే ఇంత భయంకరమైన సమస్యలు ఈ భూమి మీద వస్తున్నాయి. ఈ బైబిల్తో పెట్టుకుంటే ఈ భూమి ఏమైపోతుందో కదా, అర్థమవుతుందని అన్నాక. కాబట్టి బైబిల్స్ అవసరమైతే 4 కొనుక్కొని దగ్గర పెట్టుకొని, అందుకే నేను ఎక్కువ బైబిల్స్ కొనుక్కొస్తా ఉంటే ఎప్పుడు నా ఇంట్లో స్టాక్ ఉంటాయి. బైబిల్ ఎప్పుడు నా ఇంట్లో స్టాక్ ఉంటాయి. కనీసం కొత్త బైబిల్ 3-4 అన్నా ఉంటాయి నా దగ్గర ఎప్పుడు కూడా. బైబిల్స్ కొనిపెట్టుకోండి. వాక్యము కరువయ్యే రోజుల దగ్గరికి వస్తా ఉన్నాయి. స్వచ్ఛమైన, స్పష్టమైన, యథార్థమైన, ప్రవచనాత్మకమైన గ్రంథం మీదకి ఇప్పుడు సాతాను క్రైస్తవుల రూపంలో దాడి చేయబోతున్నాడు. పోపు గారు ఈ బైబిల్ నిషేధించండి, ఇది పురాతన గ్రంథం, ఇది ఇప్పుడు ఆధునిక కాలంలో ఉన్నాము, ఆధునికమైనటువంటి పరిస్థితులు అనుగుణంగా బైబిల్ మనం రాయాలి అని రాత ఆరంభించారు. కాబట్టి బైబిల్స్ అధికంగా కొనిపెట్టుకుని రాబోతున్నలో ఇట్టి ప్రవచనాత్మకమైన గ్రంథం, ప్రపంచాన్ని నిలబెట్టగలిగిన గ్రంథం, తరతరాలు వెంబడి దేవుని వాక్యాలని లోకంలో ఉన్నటువంటి వాటితోటి సరిచేస్తున్నటువంటి గ్రంథం. ఇది మన త్వరలో మనకి దొరకకుండా వెళ్ళిపోయే ప్రమాదం రాబడబోతుంది. ఈ కరోనా పరిస్థితుల్లో మనం ఉంటే వాళ్ళు ఈ పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథం కొరకు ప్రార్థన చేయండి. వాక్యాలు సరిగా వెనుక, మందిరాలకు సరిగా పోక, ప్రార్థన సరిగా చేయకపోతేనే ఇంత భయంకరమైనటువంటి సమస్యలు వచ్చినాయి. ఈ గ్రంథాన్ని తీసేస్తే మనిషి మనుగడికి ఏమన్నా సాధ్యమైతే ఉండటం సాధ్యమేనా? మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయే పరిస్థితులు రాబోతున్నాయి. ఆల్రెడీ ఇది నిషేధించబడింది అని వార్త వస్తూ ఉంది, నా దగ్గర ఉన్నాయి, అవన్నీ ఆధారాలు ఉన్నాయి. ఏది ఏమైనా ప్రార్థన చేయండి. క్రైస్తవ్యం ప్రమాదంలోకి పడిపోయింది. కాబట్టి ఈ ప్రమాదంలోంచి బయటికి రావాలంటే ప్రార్థన పనులు కావాలి, దేవుని దగ్గర నమ్మకం ఉండేటోళ్ళు కావాలి, యథార్థంగా ఉండేటోళ్ళు కావాలి. మంచిది. దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభునామములు శుభములు కలుగును గాక. మరొక రోజు ఏ రీతిగా మనందరికి కూడా దేవుడు తన మందిరాన్ని తీసుకొచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు దేవుని యొక్క శిలువ శక్తిని గురించి మనం తెలుసుకోబోతున్నాం. శిలువ శక్తి ఎంత గొప్పదో మనం తెలుసుకోబోతున్నాం. శిలువ శక్తిలో ఏమి దాగి ఉన్నదో మనం తెలుసుకోబోతున్నాం. మనం శిలువ శక్తిని ఎందుకు ధ్యానించాలి? శిలువ శక్తిని ఎందుకు ఆరాధించాలి? శిలువ శక్తిని మనం ఎందుకు ఆశ్రయించాలి? యేసు ప్రభు శిలువనే ఎందుకు ఎంచుకున్నాడు? చూడండి, కారణం ఏంటో నేను చూపిస్తాను. ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 19వ వాక్యంలో ఒకసారి చదువుకుందాం. అయితే కుమారుడు తన తండ్రి యొక్క తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయట్లేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయము అనుసరించి మా కట్టలన్నిటిని అనుసరించి గైకొనను కనుక అతడు ఆవశ్యకముగా బ్రతుకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు పాపాలు
పారంపర్యంగా పాపాలు, వాళ్ళ పాపాలు వలన ఎవరు బలి అర్పించట్లేదు. కానీ తండ్రుల యొక్క పాపం కుమారుడు ఎవరు తీసివేయలేదు. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ పాపాలని తీసివేయాలంటే అక్కడ అంటున్నాడు, చక్కని మాట్లాడుతున్నాడు చూడండి. నీతి పరుని నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలన్నింటినీ అనుసరించి దేవుని కట్టడాలని గైకొన్నవాడు గనుక అవశ్యకముగా బ్రతుకును. దేవుని కృపలో మానవుని యొక్క పాపములను తీసివేయడానికి దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు కనుక ఆయన నీతి ద్వారా, ఆయన కార్యములు జరిగించడం ద్వారా మానవుని పాపలు శిక్షను తొలగించడానికి సంసిద్ధులైనట్లుగా ప్రవచన గ్రంథాల్లో రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఎందుకు చనిపోవాలి అని సిద్ధపడ్డాడంటే నీతిమంతుడైనటువంటి దేవుని యొక్క నీతి కార్యాలని, ఆయన ఆజ్ఞను అంగీకరించి ఈ భూమి మీద నిరూపించాలి కనుక ఆయన అవశ్యకంగా అంటే ఖచ్చితంగా తప్పనిసరిగా బ్రతకవలెను. యేసు ప్రభు బ్రతికాడా చనిపోయాడా అంటే యేసు ప్రభు మరణాన్ని జయించి సజీవుడిగా యుగాలకు సజీవుడిగా మారిపోయాడు. అంటే ఈయన మనుష్యుల పాపాలని, తరతరాల పాపాలను తీసివేయాలంటే నీతిపరుడైనటువంటి దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుని ఆజ్ఞలన్నింటినీ నిరూపించి ఈ లోకంలో సజీవుడు కావాలి అనేది దేవుని యొక్క లేఖనం యొక్క మర్మం. అంటే యేసు ప్రభు అనేకుల పాపాలు తొలగించాలి. మన తండ్రుల పాపం మనం తీసేయగలమా? వాళ్ళ తండ్రుల పాపం మనం తీసేయగలమా? మన తాతల పాపం మనం తీసేయగలమా? హైలీ ఇంపాసిబుల్, అది జరగదు. కానీ వారి తరముల వెంబడి పాపములన్నీ తీసివేయాలంటే ఒక నీతిమంతుడు రావాలి, నీతిపరుడైన దేవుడు ఆయన రావాలి. నీతిపరుడైన వాడు, నీతిమంతుడైన వాడు తండ్రి యొక్క ఆజ్ఞలు గైకొని ఆజ్ఞానుసారంగా ఈ లోకంలో మనుషుల నిమిత్తం మరణించి తిరిగి లేయాలి అనేది దేవుని మాట అయితే, ఆ మాట ప్రకారం యేసు ప్రభు శిలువ త్యాగం చేయడానికి వస్తూ ఉన్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము యేసు క్రీస్తు యందు. ఆమేన్. తల్లిదండ్రుల పాపాలు, పూర్వీకుల పాపాలు, వంశాల పాపాలన్నింటినీ తీసివేయాలి. అంటే ఆ పాపం వలన ఏమి వస్తుంది? మానవాళికి అంటే మరణం వస్తుంది. అయితే యేసు క్రీస్తు మరణముల నుంచి నిత్య జీవంలోకి తీసుకురావాలి అంటే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సొంత మరణం ద్వారా మాత్రమే ప్రపంచానికి సాధ్యమవుతుంది. యేసు ప్రభు మరణించకపోతే నిత్య జీవంలోకి రాదు. పాపం వల్ల ఏమొస్తుంది? మరణం. అంటే యేసు ప్రభు మరణానికి సిద్ధపడినంటే ఈ లోకంలో మనుషుల యొక్క మరణ భయాలన్నింటిలో నుంచి ఆయన తొలగించడానికి సంసిద్ధుడవుతున్నాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. 18వ వచనం నుంచి చదివితే ఆశ్చర్యకరమైన మాటలు. యేసు ప్రభు మరణించడానికి సిద్ధపడ్డాడు, పూర్వీకుల పాపాలను తొలగించాడు, నిత్యముగా అవశ్యకంగా మానవాడిని నిత్య జీవంలోకి నడిపించడానికి సిద్ధపడ్డాడు. ఎలాగా మరణించడానికి సిద్ధపడ్డాడంటే శిలువ రానుపై వేలాడడానికి సిద్ధపడ్డాడు. శిలువ పైనే యేసు ప్రభు మరణించడానికి సిద్ధపడ్డాడు. ఆ శిలువలో చనిపోవటం వల్ల ఏం జరుగుతుందో మనం చూద్దాం. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకి అది దేవుని శక్తి అయినది. ఇందు విషయమై బాగా ఆలకించండి. జ్ఞానుల జ్ఞానము నాశనం చేతును, వివేకుల వివేకము శూన్యపరుతును
అని రాయబడింది. జ్ఞాని ఏమాయను, శాస్త్రీయమాయను, ఈ లోకము తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెలిగనముగా చేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. జ్ఞాని ఏమాయను, శాస్త్రీయమాయను, ఈ లోకము తర్కవాది ఏమాయను, వారి జ్ఞానమును దేవుడు వెలిగనముగా చేశాడు. ఈ లోకంలో ఏ జ్ఞానం పనికిరా, ఏ తెలివి పనికిరా, ఏ బలము పనికిరా, ఏ శక్తి పనికిరా. ఎందుకంటే రక్షించబడిన మనలోపట దేవుని శిలువ శక్తి ఉన్నది కనుక నశించుచున్న వారికి అది విరితనమైతే, రక్షించబడిన మనకి, గట్టిగా చెప్పాలి, రక్షించబడిన మనకి దేవుని శక్తి, శిలువ శక్తిని ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో, శిలువని జ్ఞాపకం చేసుకుంటావో, శిలువలో వేలాడిన యేసు ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటావో, శిలువలో మరణించిన యేసు ప్రభువారిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఆ జ్ఞాపకం చేసుకున్న వాని ఎదుట జ్ఞానుల జ్ఞానం వ్యర్థమైపోతుంది, శాస్త్రుల జ్ఞానం వ్యర్థమైపోతుంది, వివేకులు శూన్యమైపోతుంది. అంటే శిలువ శక్తిని ఆశ్రయించిన వారి ముందు ఏ జ్ఞానము? ఆమేన్, ఆమేన్. శిలువ శక్తిని ఆశ్రయిస్తే నువ్వు ఎప్పుడు శిలువ శక్తిని ధ్యానం చేస్తున్నప్పుడు, శిలువ శక్తిని గురించి అధికంగా శిలువలో వేలాడిన యేసు ప్రభువుని పదే జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నీ ఎదుట నిలిచినటువంటి ఏ జ్ఞానము పనికిరాదు. అది మంత్ర జ్ఞానమే కావచ్చు, శాతపళ్ళే కావచ్చు, లేకపోతే ఏ లోకపరమైన విద్య కావచ్చు, వైద్యమే కావచ్చు, ఏ జ్ఞానమైనా దేవుని ఎదుట పనికిరాదు. ప్రైజ్ ది లార్డ్. శిలువ శక్తి ఎదుట పనికిరాదు. అంటే మనం జ్ఞానహీనులు మనం అనుకుంటున్నామేమో, కానీ మనం శిలువ దగ్గరికి వచ్చాం, శిలువలో వేలాడిన యేసు ప్రభు దగ్గరికి వచ్చాం. ఏమంటున్నాడు? జ్ఞాని ఏమాయను, శాస్త్రీయమాయను, ఈ లోకము తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెలిగనముగా చేసి ఉన్నాడు. ఈ లోక జ్ఞానమును ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో వేలాడిన విధానాన్ని నిత్యమును స్తుతిస్తున్నావో, ఈ లోకంలో ఉన్న ఏ జ్ఞానమైన వ్యర్థమైపోతుంది. ఏ జ్ఞానమైనా ఈ లోపల ఎన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయో మన మీద పనిచేసి ఏ జ్ఞానం కూడా పనిచేయదు. శిలువ శక్తి మన దగ్గర లేదనుకోండి, ప్రతి మనిషి జ్ఞానం మన మీద పనిచేస్తుంది. శిలువ శక్తి మన దగ్గర లేకపోతే ఈ లోకంలో వేసే ప్రతి మనిషి ఆలోచనలు పనిచేస్తాయి. దేవుడు ఏమంటాడు? అద్భుతమైన మాట, ఈ లోక జ్ఞానమును వెరితనముగా చేసేసాడు. దేనిని బట్టి వెరితనంగా మారిపోతుంది? ఏది మన దగ్గర ఉంటే ఈ లోక జ్ఞానం వెరితనంగా మారింది? చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఏ జ్ఞానం ఉంటే మన దగ్గర, ఏముంటే మన దగ్గర వెరితనంగా మారిపోతుంది. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ, రక్షింపబడిన మనకైతే ఇప్పుడు ఏ వార్త ఉండాలి మన దగ్గర? మన నోట ఏముండాలి? సిలువను గురించిన సత్యం నిత్యం మన నోట ఉండాలి. సిలువలో ఏం జరిగింది? రక్షకుడైన యేసు ప్రభు వేలాడాడు, సిలువ పైన రక్తం నిలిచాడు, సిలువ పైన చివరి దశలో ప్రాణాన్ని అర్పించాడు. ఇప్పుడు ఈ సిలువ జ్ఞానాన్ని మనం, సిలువ శక్తిని మనం ఆశ్రయిస్తే ఈ లోకంలో ఏ జ్ఞానమైనా వెళ్తానమే. నేను చదువుకుని చాలా తక్కువ, కానీ నేను మాట్లాడే మనుషులు చాలా ఉన్నతమైన చదువు కలిగిన వాడు. నేనున్న పొజిషన్ చాలా చిన్నది, కానీ నా దగ్గరకు వచ్చి కలుస్తున్న వారు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు.
వారు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి అంటే ఇక్కడ శిలువ శక్తి ఉందని వస్తున్నారు. ఇక్కడ శిలువలో ఉన్న యేసు ప్రభువు యొక్క మహాజ్ఞానం ఇక్కడ ఉంటుందని వస్తున్నారు. ఎందుకంటే ఏంటి, వాళ్ళ జ్ఞానం ఇక్కడ పనిచేయట్లేదు. ఈ లోకంలో ఉన్న ఏ జ్ఞానము పనిచేయదు. మన దగ్గర ఏ జ్ఞానం ఉంటే పనిచేయదంటే శిలువను గురించినటువంటి జ్ఞానం. ఏ శక్తి ఉంటే మన దగ్గర ఈ లోక జ్ఞానాలు పనిచేయవు? చెప్పండి, బిగ్గరగా మాట్లాడండి. మనం శిలువను గురించి మాట్లాడాలి. అది మనకి దేవుని శక్తి అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగని శిలువ బొమ్మేసుకున్నావా ఇంట్లో? అలాగే నాన్న నేను వేసుకున్నట్టు మెడలో సిలువ వేసుకున్నావా? నేను కూడా మెడలో సిలువ వేసుకున్నాను. అలాగని మెడలో సిలువ వేసుకుంటే ఇది ఆచారం సంప్రదాయం అసలే కాదు. ఈ సిలువలో ఏం లేదు. సిలువలో ఇక్కడ యేసు ప్రభువులో ఉంది. ఎందుకు ఇది వేసుకుంటామంటే నేను క్రైస్తవుని అని ఒక గుర్తింపు కోసం తప్ప చూడగానే నువ్వు ఎవడైనా అడగాల్సిన అవసరం లేదు. ఓ వీళ్ళ దగ్గర సిలువ ఉందంటే వీళ్ళు క్రైస్తవులు. కొంతమంది మంగళసూత్రాలు మన సిలువ వేసుకుంటే అపశకునం మనకి. నేను ఒక మేనేజ్ చేయడానికి ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళు అడిగారు, అన్నయ్య గారు ఇప్పుడు మంగళసూత్రం మీద సిలువ సింబల్ వేసుకుంటే వాళ్ళు ఎంత శ్రమలు వస్తాయంట కదా. వస్తాయా? చెప్పాలి, వస్తాయా? అదే శ్రమలన్నీ శిలువలో యేసు ప్రభువు భరించాడు. ఇక నీకెందుకు వస్తాయి శ్రమలు? సిలువను పెట్టుకోవచ్చా మన ఇంట్లో? పెట్టుకోవచ్చా లేదా? పెట్టుకోవచ్చు. అలాగని సిలువకు మొక్కుదామా? మొక్కదు. సిలువలో ఏం లేదు. సిలువ మీద యేసు ప్రభు ఉంటేనే సిలువకు విలువ. సిలువ మీద ఆ కొయ్యమాను మీద యేసు ప్రభు వేలాడకపోతే ఆ సిలువకు విలువ లేదు. అయితే ఆ సిలువని జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు సిలువ మీద వేలాడాడు కాబట్టి ఆ సిలువలో కూడా దేవుడు శక్తిని దాచాడు. అది ఏం శక్తి అయ్యా అంటే ఈ లోక జ్ఞానములన్నింటినీ కూడా వెలితనంగా మార్చేటువంటి శక్తి సిలువలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. అనేక మంది నా దగ్గరికి వచ్చినప్పుడు చేతబడి క్రియలు, మంత్రక్రియలతో వస్తూ ఉంటారు. నేను ఎక్కువ సిలువల గురించి మాట్లాడతాను. ఎందుకు? ఆ జ్ఞానం అంతా సిలువల గురించి మాట్లాడితే ఏ క్రియలైనా ఈ లోక సంబంధమైన, పరలోక సంబంధమైన క్రియ ఒకటే రక్షణ. పరలోక సంబంధమైన క్రియ ఒకటే పరలోకాన్ని తీసుకెళ్ళేటువంటి నీతివంతమైన మార్గాన్ని చూపించేది. ఈ లోక జ్ఞానములన్నీ కూడా ఇక్కడే మనుషుని చంపేస్తాం. ఎప్పుడైతే ఈ సిలువల గురించి మాట్లాడటం ఆరంభిస్తామో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానం అంతా కూడా వ్యర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక, ఆయన మనలను అంధకార సంబంధమైన తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఈ శిలువ శక్తిని మనం ఆశ్రయిస్తామో అంధకార సంబంధము ప్రతి దానిని నిర్వీర్యం చేసి యేసు ప్రభు ఎవరిని ప్రేమిస్తారో ఆ ప్రేమించినటువంటి వ్యక్తిని దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తుంది. ఈ సిలువ ఏం చేస్తుంది అంటే అంధకార సంబంధమైనటువంటి ఈ సంబంధ బాంధవ్యాలన్నింటి చంపేసి యేసు ప్రభు వారు ప్రేమించినటువంటి మనుషుల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోనండి. ఎప్పుడైతే సిలువని జ్ఞాపకం చేసుకుంటామో, ఎప్పుడైతే మనం సిలువని జ్ఞాపకం చేసుకుంటామో, ఎప్పుడైతే మనం సిలువని జ్ఞాపకం చేసుకుంటున్నాం అంధకార సంబంధమైన క్రియలన్నీ నశించిపోతాయని
ఏమి చప్పట్లు పెడదాం ఒకసారి. శిలువ శక్తిని ఆశ్రయిస్తూ అంధకార సంబంధమైన ప్రతి జ్ఞానం వ్యక్తమైపోయి పరలోక జ్ఞానం మనలోకి వస్తుంది. పరలోక మార్గం మన దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మనలో కూడా చీకటి సంబంధమైన క్రియలు లేదనుకోండి, చీకటి సంబంధమైన మనుషులు ఉన్నారనుకోండి, ఆ క్రియలు నశించిపోతాయి. ఆ మనుషులు మనకి దూరం అయిపోతారు. దీనివల్ల యేసు ప్రభు ప్రేమించినటువంటి మనల్ని తన శిలువ చెంతకు తీసుకురాగానే, మన శిలువ చెంతకు పోగానే అంధకార సంబంధమైన క్రియలన్నీ కూడా నాశనం అయిపోతాయి. సో మనం ఇప్పుడు సిలువను స్తుతించినప్పుడు, సిలువలో ఉన్న యేసు ప్రభువును స్తుతించినప్పుడు, ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, సిలువలో వేలాడుతున్న దేవుడిని జ్ఞాపకం చేసుకునే వారికి ఇంత శక్తి వచ్చిందంటే, ఏ శక్తి అది? దేవుని శక్తి. దేవుని శక్తి రాగానే సకల జ్ఞానములు, లోక జ్ఞానములు వ్యర్థమైపోతాయి. నెక్స్ట్ ఏం జరిగిద్దా అంటే అంధకార సంబంధమైన ప్రతి క్రియలు నశించిపోతాయి. హల్లెలూయా. ధైర్యం కలిగిన మాట, బహుబలమైన మాట. నువ్వు ఇంట్లో కూర్చొని అనేక సమస్యలతో సతమతం అవుతున్నావా? సిలువలో వేలాడిన యేసయ్య నీ సిలువ శక్తిని బట్టి నీకు వందనాలు ప్రభా. సిలువలో దాగి ఉన్నటువంటి నీ మహిమను బట్టి వందనాలని స్తుతించడం ఆరంభించగానే ఏం జరిగిందో తెలుసా? చీకటి సంబంధమైన క్రియలన్నీ లయమవటం ఆరంభిస్తాయి. హల్లెలూయా. చీకటి మన మీద పెత్తనం చేయాలి. చీకటి రాజులు మన మీద పెత్తనం చేయాలి. లోక అధికారులు మన మీద పెత్తనం చేయాలి. ఏ లోక జ్ఞానం కూడా దేవుని జ్ఞానం ముందు పనికిరాదు. అందుకని మనం ఏం చేయాలి అంటే, మనం నిత్యము సిలువని మనం జ్ఞాపకం చేసుకుని, సిలువలో వేలాడిన యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే దేవుని శక్తి వారిలోకి దిగి వస్తుంది. ఎవరి లోపలికి దేవుని శక్తి దిగి వస్తుందో వారి ముందు చీకటి సంబంధమైన క్రియలు కూడా నయమైపోతాయి. దీనికి ఎవరైనా రావాలా? ఎక్కడికి పెడితే ఆయన పరిగెత్తాలా ప్రార్థనలు? కానీ అవసరం లేదు కదా. ఈడ స్వస్థత కోరికలు ఉన్నాయి, ఈడ అద్భుతాలు జరుగుతాయి, ఆడ అద్భుతాలు జరుగుతాయి, పరిగెత్తాలా? లేదు. నువ్వు ఉన్న దగ్గరనే నీ నోటి మీద దేవుడు సిలువను ముద్రించాడు, నీ నాలుక మీద సిలువను ముద్రించాడు. ఆ నాలుగు స్తుతిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? నీ మీద ప్రయోగించబడిన ప్రతి జ్ఞానము వీర్యమైపోతుంది. నీ ఎదుట ఏ జ్ఞానం కూడా పనికిరాదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోక సకల శాస్త్రాలు, సకల గ్రంథాలు, సకల జ్ఞానాలు యేసయ్య సిలువ ముందు ఎందుకు పనికిరావు? అంత బలం ఎక్కడుంది అంటే మనం స్తుతిస్తే మన నోటి మీదే అంత బలం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఎక్కువ సిలువ శక్తిని జ్ఞాపకం చేసుకోవాలి. సిలువలో వేలాడిన యేసు ప్రభువు గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు లోక సంబంధమైన ప్రతి జ్ఞానము, మన మీద ప్రయోగించబడ్డ ప్రతి ప్రయోగాలు నిర్వీర్యమైపోతుంది, నాశనం అయిపోతుంది. దీనికోసం మనం ఎక్కడ పరుగులెత్తాల్సిన అవసరం లేదు. దేవుని శక్తి ఎక్కడో లేదు, నీలోనే ఉన్నది. దేవుడు ఎక్కడో లేడు. లోకమైన వాడికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు నీలో ఉన్నాడు. గొప్ప నామం నీలో ఉన్నది. ఈ నామాన్ని ఎంత అధికంగా జ్ఞాపకం చేసుకుంటావో ఈ లోకంలో పనిచేసేటువంటి ప్రతి క్రియలు సర్వనాశనం అయిపోతుంది. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 3:14 మాట రాస్తాడు. గలతీ 3:14 వాగ్దానము అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా శాపము నుంచి విమోచించును. శిలువలో యేసు ప్రభు మన కొరకు శపితమయ్యి మన శాపములను తొలగించి అబ్రహాము ఎలాగ దీవించబడ్డాడో అలాగ దీవెనలకు మనల్ని వారసులుగా చేస్తున్నాడు. మూడో విషయం ఏంటంటే, శిలువను ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో మనలో ఉన్న శాపం తొలగిపోతాయి. ఏం తొలగిపోద్ది? శాపం తొలగిపోద్ది.
అబ్రహాము శాపములన్నీ ఆశీర్వాదకరంగా మారినట్లుగా శిలువలో వేలాడిన యేసు ప్రభు నిత్యం ధ్యానం చేసి శిలువలో ఉన్న దేవుని శక్తి నువ్వు పొందుకుంటే, నువ్వు ధ్యానం చేస్తే, మూడవదిగా ఏం జరుగుతుందంటే శాపము నీ నుంచి తొలగిపోతుంది. శాపము పాపము కంటే బహుబలమైనది. పాపం ఒప్పుకుంటా వెళ్ళిపోతుంది. శాపము తరాలు వెంబడి తరాలు మనం పీడిస్తూ ఉంటాం. అనేక తరాలు శాపం మనం పీడిస్తాం. కుటుంబాలు అభివృద్ధి కాకుండా నాశనానికి తీసుకుపడతాం. తరాలు మనం శపితమైన స్థితిలో తీసుకొస్తాం. అయితే యేసు ప్రభు శాపాలను తొలగించడానికి శిలువ మాను పైన మన కొరకు శాపమైపోయాడు. ఎప్పుడైతే శిలువ మాను మీద వేలాడుతున్న యేసు ప్రభుని మనం ధ్యానిస్తున్నామో మన శాపాలన్నీ ఆశీర్వాదకరంగా మారుతాయి. శాపాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి? శాపాలను తొలగిపోవాలంటే ఏం చేయాలి? శిలువ శక్తిని అధికంగా ధ్యానించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఏ జ్ఞానం అనేది పని చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? శిలువ శక్తిని ధ్యానించాలి. శిలువలో వేలాడిన యేసు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే, స్తుతిస్తే, ఆరాధిస్తే ఈ లోకంలో ఉన్న ఏ జ్ఞానం మన మీద పనిచేయదు. శిలువలో ఉన్నటువంటి యేసు ప్రభువారిని జ్ఞాపకం చేసుకున్న సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే అంధకార సంబంధము ఏ క్రియలు మన మీద పనిచేయడం చాలా సులభం కదా. ఇప్పుడు ప్రభువా, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, ఆయన నా కష్టాలు తొలగించి నాకు మేలు చేసి నన్ను దీవించి ఆశీర్వదించి కాపాడి కనికరించి భద్రపరచవా అని అడుగుతా ఉన్నా రోజు. ఇది ప్రభా, నీ శిలువలో ఉన్న శక్తి నాలో ఉంచవా అనటం పెద్ద విషయమా? ఇవన్నీ చెప్పడం పెద్ద విషయమా? ఏది సులువు చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ముఖ్యక్కడ బాబు అంటే ఇటు చూపించాం, ఇదంతా వస్తాం. అది అడిగి ఇది అడిగి పొద్దుకునే దానికి అర్హత ఉందా అంటే అది తెలీదు. ఏ సునామలో ఆశీర్వదించి ప్రభావటం బాగానే ఉంటుంది. అందరూ మాలాంటి ప్రార్థన చేస్తారు, ఏ సునామలో ఇప్పుడు ఆశీర్వదిస్తున్నా ప్రభావటం మంచిదే, దైవజనుడు ఆశీర్వదించాడు, ఓకే వెరీ గుడ్. మరి ఆశీర్వాదం పొందుకోవడానికి మనకు అర్హత ఉందా? అది మాత్రం ఎవడు చెప్పడం. నీవు ఆశీర్వదించబడటానికి అర్హత కలిగి ఉన్నావా? ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీకు ఆ స్థాయి ఉన్నదా? ఆ మార్పు ఉన్నదంటే అవే ఉండవు. అది పాస్టర్ గారు దీవించి పంపిస్తాడు. పనిచేస్తాయా దీవులు? ఆశీర్వాదం వస్తాయా? ఎట్టి పరిస్థితుల్లో రా. ఎందుకు? కుండ కడిగి పెట్టలేదండి, కుండను సిద్ధపరచగా మినరల్ వాటర్ తెచ్చి పోసినావు, కుండలో నీళ్ళని పాడైపోయాడు, కుండలో పాసి పెట్టిపోయింది, చాలా సంవత్సరాలు కాకుండా శుద్ధి చేయకుండా ఉంది. ఆ నీళ్ళు పోస్తే ఏది ప్రయోజనం? ఆ నీళ్ళు కూడా పాడైపోతాయి. మేము ఆశ్రయిస్తే అంటే కుండ శుద్ధి చేయబడాలి, అనగా మన హృదయం శుద్ధి చేయబడాలి, నూతన పరచబడాలి, హృదయంలో మార్పు కావాలి. ఒక దీవెనను అడుగుతున్నావా? ఒక ఆశీర్వాదాన్ని ఆశిస్తున్నావా? ఒక మేలు పొందుకోవాలని కోరుకుంటున్నావా? దానికి అనుకూలంగా ముందు నువ్వు మారాలి. మారితే మేము దీవించినా, నువ్వు దీవెన అడిగినా అది నీలోకి వస్తే స్థిరమైంది. లేకపోతే ఏం జరిగింది? మురిగిపోయిన నీళ్ళలో, మురికి కాలంలో ఒక క్యాన్ మినరల్ వాటర్ పోసినట్టే ఇవి కూడా ఏమైపోతాయి? మినరల్ వాటర్ కూడా దేవుని ఆశీర్వాదం మినరల్ వాటర్ అయితే మన బతుకు మురిగిపోతాం. ఆ బతుకుని మార్చుకోకుండా నీళ్ళు ఎన్ని మినరల్ వాటర్ ప్రభు పోసినా అవి కూడా ఇందులో ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి, మేలు జరగాలి, ఆశీర్వాదం మనకి. కానీ పొందుకోవడానికి అవసరం ఉన్నటువంటి మార్పు ఉన్నదా మన దగ్గర అంటే అది ఏమాత్రం కూడా ఉండదు. అందుకే మరొకసారి చదవండి. మూడు 14 విశ్వాసము వలన మనకు లభించినట్లు
అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుట కొరకై ప్రభు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క ఆమేన్ హల్లెలూయా. అబ్రహాము దీవెనలకు మనం వారసులు అవ్వనట్లుగా శాపగ్రస్తమైన స్థితి నుంచి మనల్ని వేరుపరచడానికి యేసు ప్రభు శిలువలో మన కొరకు శాపగ్రస్తులు అయిపోయినాడు. శిలువలో ఆయన శిలువను జ్ఞాపకం చేసుకుంటే ఏం గుర్తు రావాలి మనకి అంటే, నాలుగవదిగా అబ్రహాము ఆశీర్వాదం కావాలి. ఎప్పుడైతే శిలువను జ్ఞాపకం చేసుకుంటావో అప్పుడు దాకా క్షమించబడిన మన జీవితం, అప్పుడు దాకా నిర్వీర్యమైనటువంటి మన పరిస్థితులు, ప్రభావం, ఆశీర్వాదాలు తిరిగి అబ్రహాముగా ఆశీర్వదకరంగా మారుతాయి. మన నిరీక్షణ ఏంటంటే అబ్రహాము కొరకు యేసు ప్రభు చనిపోలేదు కానీ మన కొరకు చనిపోయాడు. అబ్రహాము కొరకు యేసు ప్రభు శపితం అవ్వలేదు కానీ మన కొరకు శపితమయ్యాడు. అబ్రహాము కంటే అధికమైన ఆశీర్వాదానికి ఈ రోజున మనం వారసులుగా మారాం. ఇక్కడ శిలువల గురించిన వార్త మనం జ్ఞాపకం చేసుకుంటే శపితమైన స్థితి ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటే, శిలువను జ్ఞాపకం చేసుకుంటే ఏం జరిగింది? శపితమైన మన స్థితి ఆశీర్వాదకరంగా మారుతుంది. అందుకని ప్రభు రోజు కూర్చొని మాకు ప్రభు నన్ను దీవించు 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 అని అడుగుదామా? నన్ను ఆశీర్వదించు 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 అడుగుదామా? నేనైతే అడుగును. ఎందుకు? నా దగ్గర ఏమున్నదంటే శిలువను గురించి వార్త ఉంది. శిలువలో వేలాడిన యేసు ప్రభు యొక్క మరణ త్యాగం నా దగ్గర ఉంది. అది నాకు జ్ఞాపకం ఉంది. ఆ మరణంలో నుంచి నేను విమోచించబడ్డాను. యేసు పునరుద్ధానంలో నుంచి నేను పరలోక స్వర్గాన్ని పొందుకోగలను. యేసు క్రీస్తు యొక్క శిలువ త్యాగంలో నుంచి నేను శాపం నుంచి విడిపించబడుతున్నా. ఆమేన్. శిలువ శక్తి జ్ఞాపకం చేసుకుంటే శాపంలో నుంచి విమోచించబడతాం. యేసు ప్రభు శిలువ శక్తిని జ్ఞాపకం చేసుకుంటే అంధకార సంబంధమైన క్రియల నుంచి విడిపించబడతాం. యేసు ప్రభు శిలువ శక్తిని జ్ఞాపకం చేసుకుంటే ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి జ్ఞానం కూడా మన మీద పనిచేయకుండా దేవుడు వ్యక్తపరుస్తాడు. ఆమేన్. ఎంతకంటే శక్తి ఏం కావాలండి? ఎందుకంటే బలమైన కార్యాలు ఏం కావాలి? మన ముక్కు ఇక్కడ చూపించట్లా, ఇక్కడ తీసుకొస్తున్నాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ముక్కు ఇక్కడే ఉంది, ఇది చాలా సులువు, దీన్ని పట్టుకో, ఇది నీ చేతికి అందుతుంది, లేక మళ్ళీ అందాలంటే కష్టం, నీ చేయి నీకు అందదు. అందుకే నీ పరిస్థితులు నీకు అందుబాటులోకి రావు. నీ పరిస్థితులు నీ మాట విను, నీ వాళ్ళు నీ మాట విను. వినాలంటే ఏం జరగాలి? ఏం జరగాలి? కరెక్ట్గా నీ చేతికి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు ఎలాగా అంటే యేసు ప్రభు యొక్క శిలువను జ్ఞాపకం చేసుకుంటే, శిలువను జ్ఞాపకం చేసుకుంటే, శిలువలో వేలాడిన యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే, శిలువలో ఎందుకు నీ కొరకు చనిపోయాడు ఆ విషయాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుని, యేసు నీ కొరకు చనిపోయినాడు, శిలువలో పొందినటువంటి ఆ వ్యాధులంతా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే వెరీ ఇమీడియట్లీగా ఏం జరుగుతుంది అంటే, ఇదిగో ఈ లోకంలో నీ మీద ప్రయోగించు ప్రతి జ్ఞానం నీ ఎదుటి ఎవరు నిలబడమని దేవుడు చేస్తాడు. ఈ లోక సంబంధం అంధకార క్రియలు ఏమి పనిచేయవు నీ మీద. మూడవదిగా దేవుని శిలువను జ్ఞాపకం చేసుకుంటే శపితమైన ప్రతి స్థితి ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. శపితమైన స్థితి ఆశీర్వాదకరంగా మారుతుంది. ఇప్పుడు ఆశీర్వదించి ప్రభువుని అడుగుదామా? శిలువను అడుగుదామా? చెప్పాలి. ఆశ్రయించి ప్రభు అడగడం సులువా? శిలువను నా పని మరణించి ప్రభు అనుకోవడం సులువా? ఏది గొప్ప విషయము? నా మట్టుకైతే యేసు ప్రభు నా పట్ల చనిపోయిన విషయం జ్ఞాపకం చేసుకోవటమే అత్యంత సులువైన విషయం. ఆశీర్వాదం పెద్ద కష్టమే కాదు, ఆశీర్వాదాలు రావడం పెద్ద విశేషమే కాదు. శిలువలో పోయిన ఆశీర్వాదాలు ఉన్నాయి, శిలువలో చనిపోయిన దగ్గర యేసు ప్రభు దగ్గర పోయిన ఆశీర్వాదాలు ఉన్నాయి.
దేవునికి మహిమ కలుగును గాక. మొదటి పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం. రాజు అందరికిని అధిపతియు నాయకులు దుర్మార్గులు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన యుక్త ప్రవర్తన గలవారై మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తం ఏంటి? మన బ్రతుకుల్లో పనికి మాల సంగతులన్నిటిని తీసివేయడం దేవుని చిత్తం. శాపాలు తీసివేయడం దేవుని చిత్తం. దుఃఖాన్ని, బాధను, వ్యాధను, నిందను, అవమానాన్ని, రోగాన్ని సమూలంగా ప్రగిలించి వేయటం దేవుని చిత్తం. దేవుని చిత్తంలోకి మనం రావాలి. దేవుని చిత్తం ఎక్కడుంది? సిలువలో వేలాడట్లో ఉంది, సిలువలో బలి అవ్వట్లో ఉంది, సిలువలో యేసు ప్రభు తన యొక్క దేహాన్ని ఆ వేలాడదీట్లో ఉంది. కాబట్టి ఈ లోక రాజ్యాలన్నీ, ఈ లోక అధికారాలన్నీ, ఈ లోక జ్ఞానాలన్నీ కూడా యేసు ప్రభు సిలువ ముందు వ్యక్తమైపోయినాయి. యేసు ప్రభు ఎప్పుడైతే సిలువలో వేలాడుతూ తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుకుంటాను అన్నాడు, అనగానే 2 సంఘటనలు జరిగినాయి. ఏంటి? గుడి తెర నడిమికి చినిగిపోయింది. రెండవది, ఈయన నా ప్రియకుమారుడు అనే దానికి సూచనగా భూకంపాలు వచ్చినాయి. వెంటనే వాతావరణం మొత్తం మారిపోయింది. సూర్యుడు నలుపుపోయాడు. ప్రకృతి సిలువకు లోబడింది. ప్రైజ్ ది లార్డ్. ఆ కింద ఉన్నటువంటి మనుషులు వణికిపోయినారు. యేసు ప్రభువు కనుక ఆ మరణం సంభవించిన క్షణాన గుడి తెర నడిమి చెదకపోతే, సూర్యుడు నలుపవకపోతే, భూకంపం రాకపోతే ఈరోజు ప్రపంచం యేసు ప్రభువుని అంగీకరించేది కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బద్దలైపోయింది చరిత్ర మొత్తం కూడా. చరిత్ర మొత్తం మారిపోయింది. పరిస్థితులు మారిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, సిలువలో యేసు ప్రభు ప్రాణం విడవగానే ఆకాశం మాట విన్నది, భూమి మాట విన్నది, ప్రకృతి మాట విన్నది. నీకోసం భూమి ఆకాశం సృజించిన దేవుడు భూమిని నీకోసం, భూమిలో ఉన్న మంచి పదార్థాలు, మంచి నేను అనుభవించినట్లుగా చేస్తాడు. ఆకాశాన్ని నీకు అనుకూలంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడుచున్నాను. ఇంక నువ్వు జీవించువాడు నేను కాదు, క్రీస్తే. చూడండి, పౌలు గారు ఎంత అద్భుతంగా తను సమర్పించుకున్నాడు. పౌలు ఏమడుగుతున్నాడు? పౌలులో ఏముంది ఆశ? పౌలులో ఉన్న కోరిక ఏంటి? పౌలులో ఉన్న ఇష్టం ఏంటి? పౌలుకు దీవెన ఏంటి? పౌలుకు ఆశీర్వాదం ఏంటి? అంటే క్రీస్తుతో కూడా సిలువ వేయబడుట. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఏం చేయబడ్డాడు? పౌలు యొక్క దీవెన ఏంటి? పౌలు యొక్క ఆశీర్వాదం ఏంటి? పౌలు యొక్క సిరి సంపదలు ఏంటి? పౌలు యొక్క భోగభాగ్యాలు ఏంటి? గొప్పతనాలు ఏంటి? యేసు క్రీస్తుతో పాటుగా సిలువ వేయబడుట. సిలువ వేయబడేవాడికి యేసులో సిలువ వేయబడాలి అనగానే ఇక వారికి ఏ కోరికలు ఉండవు, ఏ ఇష్టాలు ఉండవు. ఎందుకు? సిలువ వేయబడినోడు పరలోకానికి వెళ్తాడు కాబట్టి. ఈ భూమి మీద సంపాదించేది ఏదైనా మనం తీసుకెళ్తామా? మంచి ఇల్లు కట్టుకుంటాం, తీసుకెళ్తామా? మంచి పట్టు చీర కొంటాం, తీసుకెళ్తామా? మంచి బంగారం కొంటాం, తీసుకెళ్తామా? మంచి కారు కొంటాం, తీసుకెళ్తామా? 10 మంది పిల్లలు కంటాం, తీసుకెళ్తామా? మంచి ఉద్యోగం చేస్తాం, తీసుకెళ్తాం పరలోకానికి. ఇవన్నీ భౌతికపరమైనవి. ఎక్కడనే ఈ భూమి మీద సంబంధ బాంధవ్యాలు, సిరి సంపాదన అంతా కూడా విడిచిపెట్టాలి. అందుకే పౌలు ఇవి ఎరిగి ఏమంటారంటే,
ఇవన్నిటినీ యేసులో సిలువ వేసేసుకున్నాను. హల్లెలూయా. నేను యేసుక్రీస్తుతో పాటుగా నేను సిలువ వేయబడి, చదవండి, సిలువ వేయబడి ఉన్నాను. ఇక మీద నేను కాదు కానీ బ్రతుకుట క్రీస్తే. చవైతే మేలు, లాభం. ఇక బ్రతికేది నేను కాదు, నా కోసం నేను బ్రతకూడదు. నేను ఎవరి కోసం బ్రతకాలి? సిలువ వేయబడిన యేసుక్రీస్తు కొరకు బ్రతకాలి. పౌలు సమర్పణ ఏముంది? దేవుని ఉందా? దీవించమని అడిగినా, ఆశ్రయించమని అడిగినా, స్వస్థపరచమని అడుగుతున్నాడా? ఒక మంచి ఇల్లు ఇవ్వమని అడుగుతున్నాడా? మంచి బిర్యానీ పెట్టమని అడుగుతున్నాడా? ఏమడుగుతున్నాడు ఆయన? నేను కాదు బతికేది, నాలో యేసు ప్రభు బతికితే. ఆమేన్. అంత అద్భుతమైన కోరిక అయింది. ఆయనలో ఎవరు ఉండాలని కోరుకుంటున్నాడు? చెప్పండి. యేసు క్రీస్తే నా యందు జీవించాలి. అంటే ఆయన లేకుండా నేను లేను. యేసు లేకపోతే నాకు ప్రాణం లేదు. యేసు ప్రభు లేదు నాకు శక్తి లేదు, బలం లేదు, ఆరోగ్యం లేదు, క్షేమం లేదు. యేసు లేకపోతే నా దగ్గర ఏమీ లేదు. Everything is nothing without Jesus Christ. యేసు ప్రభు లేకుండా ఏమీ లేవు. కాబట్టి ఇప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి అంటే యేసు కోసమే. నేను ఎవరి కోసం చావాలి అంటే యేసు కోసమే చావాలి. నేను యేసు క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. ఎంత అద్భుతమైన మాట ఇది. సిలువ వేయబడటం అంటే శ్రమలు అనుభవించడం, మరణకరమైన వేదనలు అనుభవించడం. సిలువ వేయబడటం అంటే అనేకమైన కష్టాలు అనుభవించడం. అవన్నీ మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నాయంటే సిలువ సెంటర్కి తీసుకువెళ్తాయి. అంత సిలువ వేదనకు గురవుతున్నప్పుడు యేసు ప్రభు ఏం కోరుకున్నాడు? ఏం కోరుకోలేదు. ప్రభువుని అడిగితే 12 కాల్బోలను పంపించడా? తండ్రిని అడిగితే సైన్యాన్ని పంపిస్తారు కదా. ప్రభువుని అడిగితే మరణం ఆగిపోద్ది కదా. ప్రభువుని అడిగితే లోకం మొత్తం ఆయనకు వశమైంది కదా. లేదు, చేయలేదు. శ్రమను అనుభవించటమే దేవుడు భాగ్యం అందించుకున్నాడు. అవమానాలు పొందుకోవడం భాగ్యం అందించుకున్నాడు. ఎందుకంటే అందులో శక్తి ఉన్నది కనుక. శ్రమలో దేవుని శక్తి దాగి ఉన్నది. శ్రమలో దేవుని విలువ ఉన్నది. శ్రమలో దేవుని మహిమ ఉంది. అంటే ఇప్పుడు పౌల్లో ఏముండాలని కోరుకుంటున్నాడు? దేవుని విలువ ఉండాలి అని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట ఆయనకు దూరమగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు దేని యందు అతిశయపడుతున్నాడు? సిలువ యందు. సిలువ తప్ప ఇంకా ఆయనకి ఎందులో ఆనందం లేదు. సిలువ త్యాగం తప్ప, సిలువ మరణం తప్ప, సిలువలో వేలాడటం కంటే గొప్పది, ఆనందించదగింది, అతిశయించదగినది ఏమీ లేదండి యేసు ప్రభు. మనిషికి ఆ ఒక్కడు తప్ప అన్నీ ఉంటాయి. అన్ని ఆనందాలు ఎత్తుక్కుంటాం మనం, అన్ని సంతోషాలు ఎత్తుక్కుంటాం. కానీ యేసు ప్రభు కొరకు కొంచెం శ్రమ అనుభవించడానికి ఎవరు ఇష్టపడరు. యేసు ప్రభు కొరకు కొంచెం త్యాగం చేయడానికి ఇష్టపడరు. యేసు ప్రభు కొరకు కొంచెం సమయాన్ని కేటాయించడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే ఐఎమ్ వెరీ బిజీ. నేను చాలా బిజీగా ఉన్నాను. నాకు ప్రార్థన చేసే టైం లేదు. నేను చాలా బిజీగా ఉన్నాను. బైబిల్ చదివే టైం లేదు. నేను చాలా బిజీగా ఉన్నా. ఇతరులకు సువార్త చెప్పే టైం లేదు. నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. దేవుడికి ఇచ్చేది మనసు లేదు నాకు. అన్ని మన దేవుడు అయ్యేవా. నేను ఈ మధ్య ఒక వ్యక్తి నాకు కబురు పంపించింది. ఏంటంటే చర్చి బిల్డింగ్ వరకు మేము వెతుకుతున్నప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఈ అన్నయ్య వస్తాడు అంటే
వాళ్ళు సరే రండి ఉండండి అన్నయ్య రమ్మన్నారు. అంతకుముందు నాకు చాలాసార్లు వాళ్ళు ట్రాన్స్ఫర్ కొరకు ప్రార్థన చేయమని అడిగారు. వేరే వాళ్ళ దగ్గర కబురు పంపించారు. వాళ్ళు ఎక్కడో జాబ్ చేస్తారు, ప్రార్థన చేసుకుంటారు, ట్రాన్స్ఫర్ చేయమని అడిగారు. సరే ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు చర్చికి పోవడానికి కోసమని శనివారం హైదరాబాద్ వస్తారు. దగ్గరగా 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి చర్చికి పోవడానికి వచ్చి ఆదివారం చర్చి చూసుకొని సోమవారం అధికార సమయంలో వాళ్ళు డ్యూటీకి వెళ్తారు. అంతా బాగుంది. చర్చిలో ఏముంటుందంటే ఆశీర్వాదం ఉంటుంది, రైట్ కదా? చర్చిలో దీవించబడాలి. చర్చికి వెళ్తే ట్రాన్స్ఫర్ అవుతాం, చర్చికి వెళ్తే పిల్లలు పుడతారు, చర్చికి వెళ్తే ఉద్యోగాలు వస్తాయి, చర్చికి వస్తే ఇల్లు వచ్చింది, చర్చికి వస్తే ఆస్తులు వస్తాయి, ఐశ్వర్యం అన్నీ వస్తాయి. బాగుంది. మేము చర్చి పెట్టాలి, చర్చి పెట్టుకోవడానికి మాకు ఇల్లు ఇవ్వండి అంటే వాళ్ళు చర్చికైనా ఇవ్వండి, చర్చికైనా ఇవ్వు కానీ యేసు ప్రభు ట్రాన్స్ఫర్ చేయాలి, యేసు ప్రభు పిల్లలు ఇవ్వాలా, యేసు ప్రభు స్వస్థపరచాలా. మరి దేనికి ఇస్తారు? మాస్టర్ గారు వచ్చి మనకు పర్లేదు, ఇస్తాం. అడ్వాన్స్ లేకపోయినా పర్వాలేదు. నాకు హృదయంలో చాలా వేదన కలిగింది. నాకు ఇవే మాటలు గుర్తొచ్చింది.